హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రాధా కళ్యాణం పార్ట్ 3 కంటిన్యూషన్ అండి. పెళ్లి కూతురుగా రాధా ఇంట్లో అడుగుపెడుతుంది కదా, అక్కడ నుంచి కంటిన్యూషన్ చెప్పుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. రాత్రంతా భయపడుతూ నిద్రపోతుంది రాధ. ఉదయం కాగానే పిల్లలిద్దరిని స్కూల్లో అడ్మిట్ చేసి వస్తాడు కళ్యాణ్. స్కూల్ ఇంటికి చాలా దగ్గరగా ఉండేలా చూసుకుంటాడు. రాధకు స్కూల్ బాగా నచ్చుతుంది. ఇక మెల్లమెల్లగా యష్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది రాధ. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన యష్ కొన్ని రోజులకు రాధ చూపించే ప్రేమకు రాధకు బాగా అలవాటైపోతాడు. కళ్యాణ్కు రోజంతా హాస్పిటల్లోనే గడిచిపోతూ ఉంటుంది. అనుకున్నట్లుగానే ఇద్దరు పిల్లల కోసం అడ్జస్ట్ అయ్యి పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. సండే మార్నింగ్ స్కూల్ లేదని అందరూ లేటుగా లేచి నీరసంతో సోఫాలో కూర్చొని ఉంటారు. రాధ చెల్లెలు గిరిజ గేట్లో నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసి సంతోషంతో రాధని హత్తుకుపోతుంది. హనీమూన్ నుంచి ఎప్పుడొచ్చారే, కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటుంది రాధ. ఈరోజు మార్నింగే ట్రైన్ దిగామక్క, రాగానే మిమ్మల్ని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చేశాను అంటుంది గిరిజ. సరే సరే రండి లోపలికి అంటూ గిరిజను తన భర్తను ఇంట్లోనికి తీసుకువెళ్తుంది. అక్క, బావగారు ఎలా ఉంటారే అంటూ గుసగుసగా అడుగుతుంది గిరిజ. పైనున్నారే, వస్తారు, ముందు అత్తయ్య గారిని మామయ్య గారిని పలకరించు అంటుంది రాధ. రాజ్యాన్ని చూడంగానే గిరిజ అత్తయ్య గారు ఆశీర్వదించండి అంటూ వెళ్ళికి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. కాళ్ళ మీద పడగానే రాజ్యం తెగ సంతోషపడిపోతూ, పర్లేదమ్మా కూర్చో, చాలా చక్కగా ఉన్నావు, పెద్దలంటే ఎంత గౌరవం. రాధా, మీ చెల్లెలకు తన భర్తకు కాఫీ పెట్టు అంటుంది హడావిడిగా. కళ్యాణ్ని చూడగానే గిరిజ ఎమోషనల్ అయిపోతుంది. బావగారు, మిమ్మల్ని చూడాలని, మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలని స్టేషన్ నుంచి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంటూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటుంది. అరే గిరిజ, అలా ఫీల్ అవ్వకండి, అలా అయితే నేను రాధకే థ్యాంక్స్ చెప్పాలి అంటాడు కళ్యాణ్. పర్లేదు బావగారు, నన్ను పేరుతో పిలవండి, మీకంటే చిన్నదాన్నే కదా అంటుంది గిరిజ కలివిడిగా మాట్లాడుతూ. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి బయలుదేరతారు. సాయంత్రం మా ఇంటికి లంచ్కి రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది గిరిజ. ఇంట్లో అన్ని పనులు మేనేజ్ చేస్తూ యష్ను కూడా అలవాటు చేసుకోవడంతో రాజ్యం అసూయపడుతూ ఉంటుంది. సాయంత్రానికి డిన్నర్కి గిరిజ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. గిరిజకు పిల్లలంటే చాలా ఇష్టం. లక్కీ పిన్ని పిన్ని అంటూ గిరిజ వెనకాలే తిరిగిన యష్ మాత్రం రాధ పైట కొంగును చుట్టేసుకుని నోట్లో వేలు పెట్టుకుని కూర్చుని ఉంటాడు. గిరిజ యష్ను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిగో ఈ కార్ తీసుకో, చాలా బాగుంది, దీనితో మన ఇద్దరం ఆడుకుందామా అంటూ రాధ చేతిలో నుంచి యష్ను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. నేను రాను, మా రాధతోనే ఉంటాను అని యష్ గట్టిగా బెదిరించుకునేటప్పటికీ ఆ కార్ రాధ పెదవికి తగిలి కింద పెదవి చిట్లిపోయి రక్తం వచ్చేస్తుంది. హో గాడ్, రక్తం వచ్చేస్తుంది అంటూ కళ్యాణ్ వేలితో గట్టిగా రాధ పెదవిని అదిమిపెట్టి, యష్ చూసావా అమ్మకి ఎంత దెబ్బ తగిలిందో అంటూ సున్నితంగా మందలిస్తాడు. పర్లేదులేండి, చిన్నదే కదా, మీరేమైనా అంటే ఇప్పుడు మళ్ళీ వాడు ఏడుపు మొదలు పెడతాడు అంటుంది రాధ. నువ్వే వాడికి మరీ లీనియన్స్ ఇచ్చేస్తున్నావు రాధా అంటూ అనుకోకుండా మొదటిసారిగా మందలిస్తున్నట్లు చాలా దగ్గరగా మాట్లాడతాడు కళ్యాణ్. లంచ్ చేయగానే అందరూ కొంచెం రిలాక్స్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, నువ్వంటే బావగారికి చాలా ఇష్టం కదూ, నీతో ఎలా ఉంటారు అని కుతూహలంగా అడుగుతుంది గిరిజ. నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థమైంది, ఇక ఆ టాపిక్ వదిలేవే ప్లీజ్ అంటుంది రాధ. బావగారు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, బాగా రొమాంటిక్ అనుకుంటా, అందుకే నిన్ను చూడగానే పడిపోయినట్లున్నారు. నాకు తెలుసు, నువ్వేం కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక నీకు దెబ్బ తగిలినప్పుడు చూశాను కదా, చాలా కంగారు పడిపోయారు. నీకు కూడా బావగారంటే ఇష్టమే కదూ అంటూ చిలిపిగా నవ్వుతుంది గిరిజ. అదేం లేదు గిరిజ, మేమిద్దరం ఓన్లీ పిల్లలకు పేరెంట్స్గా ఉందామనే ఈ కమిట్మెంట్కి అగ్రి అయ్యాం. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అసలు ఏ ఫీలింగ్స్ లేవు.
మేమిద్దరం మా పాస్ట్ని మర్చిపోలేకపోతున్నాం. పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాం. అంతకు మించి ఇంకేమీ లేదు అంటుంది రాధ. నేను నమ్మను. నువ్వు సరే కానీ బావగారు నీతో లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉండగలరా అని ఆశ్చర్యంగా అడుగుతుంది గిరిజ. కన్ఫామ్గా ఉండగలరు. ఇప్పటి వరకు నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు అంటుంది రాధ. ఇన్నాళ్ళు ఉన్నారేమో కానీ ఇవాల్టి నుంచి ఉండరులే. మొదటిసారిగా నీ మృదువైన పెదవులను టచ్ చేశారు కదా, మేబీ ఫస్ట్ టచ్ అయి ఉండొచ్చు. ఈ గాయంతో నీ పెదవులు ఇంకా అందంగా ఉన్నాయి. అవి చూస్తూ ఇక కంట్రోల్ చేసుకోలేరులే అంటుంది గిరిజ. ఏ గిరిజ, నిన్ను చంపేస్తాను, అలా మాట్లాడకు. సర్లే, ఇక మేము వెళ్తాం, చాలా లేట్ అయింది. ఉదయమే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అంటుంది రాధ. పిల్లలిద్దరూ అలసిపోయి కారు ఎక్కగానే మైమరిచి నిద్రపోతారు. విండోలో నుంచి బయటకు చూస్తూ ఆలోచనలలో మునిగిపోతుంది రాధ. ఏదో ఒకటి తనతో మాట్లాడాలి అన్నట్లుగా కళ్యాణ్, మీ చెల్లెలు గిరిజది మంచి ఫ్రెండ్లీ నేచర్ కదా అంటాడు. అవును కళ్యాణ్ గారు, మా ముగ్గురిలో గిరిజే ఎక్కువ మాట్లాడుతుంది. తను ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. లక్కీ గిరిజతో చాలా క్లోజ్గా ఉండేది. సగం అల్లరి గిరిజ నుంచి అలవాటైంది దానికి అని నవ్వుతుంది. నవ్వగానే పెదవి మీద ఉన్న గాయం రేగి లైట్గా బ్లడ్ వస్తూ ఉంటుంది. కళ్యాణ్ రాధను చూసి కారు ఆపి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో ఆయింట్మెంట్ తీసుకుని వస్తాడు. ఈ ఆయింట్మెంట్ రాస్తే పెయిన్ రిలీఫ్ వస్తుంది అంటూ ఆయింట్మెంట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. రాధకు ఒక్కసారిగా గిరిజన మాటలు గుర్తుకు వచ్చి, నేను రాసుకుంటాను అంటూ కంగారుగా కళ్యాణ్ చేతిలో ఉన్న ఆయింట్మెంట్ను తీసేసుకుంటుంది. రాధ పడుతున్న టెన్షన్ కళ్యాణ్కు అర్థమై కారు స్టార్ట్ చేస్తాడు. ఉదయమే హడావిడిగా హాస్పిటల్కు బయలుదేరుతూ ఉన్న కళ్యాణ్ని చూసి, సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చేసాయి. మన రిలేటివ్స్ ఫంక్షన్ ఒకటి ఉంది, అస్సలు మిస్ అవ్వకూడదు అని గట్టిగా చెప్తుంది రాజ్యం. వస్తానులేమ్మా, ఎందుకు అంత హడావిడి చేస్తున్నావు అంటాడు కళ్యాణ్. ఆ ఫంక్షన్కు మన వాళ్ళంతా వస్తున్నారు. అదీ కాక రాధను ఎవరూ చూడనే లేదు. అందరికీ చూపించాలి, అందరూ అడుగుతున్నారు అంటుంది రాజ్యం. సరే అమ్మా, వస్తానులే అంటూ వెళ్ళిపోతాడు కళ్యాణ్. అత్తయ్య గారు, నాకు పిల్లలతో కష్టం కదా, ఈసారికి మీరు వెళ్ళేసి వచ్చేయచ్చు కదా అంటుంది రాధ. ఇది మరీ బాగుంది. అసలు వెళ్ళేదే నిన్ను చూపించడానికి అంటుంటే నువ్వే రానంటున్నావు. నేను మీ మామయ్య గారు కూడా ఉంటాం కదా, పిల్లలు మాతో ఉంటారులే. 6 అందరూ కరెక్ట్గా రెడీ అవ్వాలి అని ఆర్డర్ వేస్తుంది రాజ్యం. ఆ రిసెప్షన్కు వచ్చిన వాళ్ళలో తెలిసిన వాళ్ళంతా అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడ్డానికన్నా కళ్యాణ్ రాధను చూడాలనే కుతూహలంగా ఉంటారు. ఇదిగో మా కోడలు రాధ అంటూ రాజ్యం అందరికీ చూపిస్తుంది. మరి మనవరాలని చూపించవా అని కొంతమంది మొహం మీదే అడుగుతారు. రాజ్యం మొహంలో రంగులు మారినా కూడా లక్కీను చూపించక తప్పలేదు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిందే. మొదటిసారి మమ్మల్ని చూసిన మనుషుల రియాక్షన్ ఇంతకంటే గొప్పగా ఏముంటుందిలే అనుకుంటుంది రాధ. ఆ ఫంక్షన్లో ఒక్కళ్ళిద్దరు మాత్రమే మనస్ఫూర్తిగా కళ్యాణ్ను కంగ్రాచులేట్ చేస్తారు. రాధ అందాన్ని, అపురూపమైన లావణ్యాన్ని చూసి, ఈ అందం కోసమే కళ్యాణ్ వాళ్ళమ్మ రాజ్యం కూతురు ఉన్నా కూడా ఈ రాధను యాక్సెప్ట్ చేసినట్లున్నారు అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇదంతా మా అత్తయ్య గారు చేసిన నిర్వాకం. ఆ ఇంట్లో నా మాట అసలు చెల్లదు. ఆ రాధ కష్టాలన్నీ చెప్పి నా కొడుకు జాలిని అనుభూతిని కొల్లగొట్టి ఈ పెళ్లి చేసింది అంటూ రాజ్యం కనిపించిన వాళ్ళకల్లా సాగదీస్తూ చెప్తూ ఉంటుంది. అదంతా చూసిన రాధకు చాలా బాధగా అనిపిస్తుంది. రిసెప్షన్కు వెళ్ళొచ్చినాక రాధ సైలెంట్గా ఉండడంతో పిల్లలు పడుకున్నాక కళ్యాణ్ వచ్చి, రాధ ఐఎమ్ సారీ అంటాడు డోర్ దగ్గర నుంచుని. పర్లేదు కళ్యాణ్ గారు, నేను ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఈ మనుషుల నేచర్ నాకు బాగా తెలుసు అంటుంది రాధ నార్మల్గా. ఎంత ప్రిపేర్ అయినా ఇవాళ నువ్వు హట్ అయ్యావని నాకు తెలుసు. అందుకే అమ్మ అంతగా చెప్పినా కానీ నేను లేట్గానే వచ్చాను. లేట్గా వెళ్తే అక్కడ ఎక్కువసేపు ఉండక్కర్లేదు అనుకున్నాను. కానీ ఆ కాస్త టైం కూడా బేర్ చేయడం, అందరినీ ఫేస్ చేయడం అయినా చాలా కష్టం. రియల్లీ సారీ రాధ గారు అంటాడు కళ్యాణ్. ఇట్స్ ఓకే కళ్యాణ్ గారు,
ఇంత చిన్న విషయానికి అంత ఫీల్ అవ్వకండి. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా చెప్తుంది రాధ. రాను రాను యష్కు రాధతో అటాచ్మెంట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. రోజు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తూ ఉంటాడు. యష్ ఎంత విసిగించినా రాధ ఏమాత్రం విసుక్కోకుండా ఓపికగా నచ్చచెప్పి యష్ను స్కూల్కి పంపిస్తుంది. రాధ మాట తీరు పనితీరుకు రోజురోజుకి ఇంప్రెస్ అయిపోతాడు కళ్యాణ్. అత్తయ్య, పిల్లల్ని స్కూల్లో దింపి అలా గుడికి వెళ్ళొస్తాను అంటూ పిల్లల్ని తీసుకుని బయలుదేరిపోతుంది రాధ. గుడికే కదా, నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ వెంటనే లేస్తుంది రాజ్యం. అది కాదత్తయ్య, నాకు చిన్న పనుంది, ఇవాళకి నేను వెళ్ళొచ్చేస్తాను, కావాలంటే రేపు మన ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ ఇబ్బందిగా చెప్తుంది రాధ. నీకు గుడిలో ఏం పని అని ఆరాగా అడుగుతుంది రాజ్యం. రాధ అసహాయంగా చూస్తూ, ఈరోజు శ్యామ్ తిథి, అందుకే వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఇదిగో అమ్మాయి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అయినా నీకు ఇప్పుడు ఇంటి పేరు మారిపోయింది, ఇక నువ్వేం చేయనక్కర్లేదు అని సీరియస్గా చెప్తుంది రాజ్యం. కానీ రాధ అవేం పట్టించుకోకుండా, లేదండి, నా తృప్తి కోసం నేను వెళ్ళాలనుకుంటున్నాను అని పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి, చూసారా ఆ పిల్ల? పెద్దదాన్ని చెప్పినా వినకుండా ఆ పోయిన వాడికి కర్మ చేయడానికి పోయింది, మనకేదైనా అరిష్టం చుట్టుకుంటే అంటూ కంగారుగా విష్ణుమూర్తి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. రాజ్యం కొన్ని చూసి చూడనట్లుగా వదిలేయాలి, ఆ అమ్మాయి ఏదో బాధతో వెళ్తుంది, నువ్వు పట్టించుకోకు అంటాడు విష్ణుమూర్తి. నైట్ డ్యూటీ చేసి వచ్చి నిద్రపోతూ ఉన్న కళ్యాణ్ దగ్గరకు హడావిడిగా వెళ్ళి, రే, నీ భార్య నా మాట ఎలాగో లెక్క చేయలేదు, నువ్వైనా వెళ్ళి నిలది, వెంటనే వెళ్ళి తనని వెనక్కు తీసుకురా అంటుంది రాజ్యం. ఏమైందమ్మా అంటాడు కళ్యాణ్. అంటే నీకేం చెప్పలేదా? కర్మ కర్మ, ఇంటి పేరు మారిపోయిందని కూడా లేకుండా నీ పెళ్ళాం నువ్వుండగానే ఆ చచ్చిన వాడికి కర్మ చేస్తుందంటే నాకెంత హెడలు పట్టుకుందో నీకు అర్థం కావట్లేదు, నా భయం నాది అంటూ ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ మాట్లాడకుండా లేచి స్నానం చేసి రెడీ అయి వెళ్ళిపోతాడు. గుడిలో శ్యామ్కు కర్మ చేపిస్తూ ఉంటుంది రాధ. అతని ఫోటో చూస్తుంటే దుఃఖం ఆగక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి తన పక్కన కూర్చోవడంతో ఉలిక్కిపడి చూస్తుంది. కళ్యాణ్, మీరెప్పుడొచ్చారు అని ఇబ్బందిగా అడుగుతుంది. ఏంటి రాధా, నాకు చెప్తే నేను తీసుకొచ్చేవాణ్ణి కదా అంటాడు కళ్యాణ్. ఏం చెప్పను, అత్తయ్య గారికి చెప్పాను, కానీ ఆవిడకు చాలా కోపం వచ్చేసింది. నా ఫీలింగ్స్ నావి కదా, ఈ రోజుకి నేను ఎలా మర్చిపోగలను అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది రాధ. కళ్యాణ్ రాధ తలపై చేయించి ఓదార్పుగా, రాధ, అమ్మ మాటలు అస్సలు పట్టించుకోకు, నాకు తెలుసు ఈరోజు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, అందుకే అమ్మ చెప్పగానే వచ్చేశాను అంటూ తనని ఓదార్చుతూ ఉంటాడు. థ్యాంక్ యూ అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది రాధ. లక్కీది పూర్తిగా శ్యామ్ పోలికే, ఇంకో 20 ఏళ్ళు పోతే అచ్చం తనలాగే ఉంటుంది. శ్యామ్కు పిల్లలంటే చాలా ఇష్టం. నేను కన్సీవ్ అయ్యానని తెలియగానే ఎగిరి గంతేశాడు. అలాంటివాడు కనీసం లక్కీను కళ్ళతో చూడకుండానే అంటూ ఉండగా తెలియకుండానే మహి కళ్ళు జలపాతాలైపోతాయి. కళ్యాణ్ మోకాళ్ళలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ, నేనంటే పిచ్చి ప్రేమ, నన్ను వదిలి వెళ్తున్నానని నాకంటే తనే ఎక్కువ బాధపడ్డాడు. వెళ్ళే రోజైతే ఏడ్చేశాడు కూడా, నేనంటే అంత ఇష్టం, కానీ ఇప్పుడు నా కంటికి కనపడినంత దూరానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళగలిగాడు? తను వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలను అనుకున్నాడు అంటూ తన మనసులో బరువు దిగేంతవరకు ఏడుస్తూ ఉంటుంది రాధ. రాధా, ఇక చాలు, అలా ఏడిస్తే ఫీవర్ వస్తుంది, ప్లీజ్ ఏడవకు అంటాడు కళ్యాణ్. నాకేం రాదు కళ్యాణ్ గారు, నేను మొండిదాన్ని, లేకపోతే ఎన్ని చూసినా కూడా ఇలా ఎందుకున్నాను? శ్యామ్ లేడని తెలిసి ఎందుకు ఈ భూమి మీద బ్రతికి ఉన్నాను అంటుంది. కళ్యాణ్ రాధను మెల్లగా ఓదారుస్తూ తీసుకొచ్చి కారెక్కిస్తాడు. కాసేపటికి రాధ, లేస్తావా, దిగుదాం అంటాడు ఉదారంగా. రాధ కారు దిగి చుట్టూ అంతా అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇది మన ఫామ్ హౌస్,
చాలా రోజుల నుంచి నిన్ను ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నాను, కానీ వీలు కాలేదు. చుట్టూ దట్టంగా పెరిగిన చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అంటాడు కళ్యాణ్. అక్కడ కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి బయలుదేరుతారు. ఎలాగో స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది. నేను పిల్లల్ని తీసుకొస్తాను, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది రాధ. స్కూల్ నుంచి ఇద్దరిని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. బయట కార్ చూడగానే హే డాడీ ఇంట్లోనే ఉన్నారు అంటూ రాధను పట్టించుకోకుండా ఇద్దరు పరిగెత్తుకుంటూ లోపలికి పరిగెట్టబోతారు. పిల్లలు ఆగండి, డాడీ రెస్ట్ తీసుకుంటున్నారు అని ఇద్దరిని ఆపబోయి చీర కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డుపడి జారిపడుతుంది రాధ. కాలు మెలికి పట్టడంతో లేవలేక అక్కడే కూర్చుండిపోతుంది. అది చూసి యష్ హడలిపోయి పెద్దగా ఏడుపు మొదలు పెడతాడు. ఏమైంది నాన్న, పడిపోయావా అంటూ హడావిడిగా ఇంట్లో నుంచి వస్తుంది రాజ్యం. పిల్లల్ని పట్టుకోపోయి అమ్మాయి గారు పడిపోయారమ్మా అని శాంతి చెప్తుంది. ఇంతలో కళ్యాణ్ కంగారుగా వచ్చి, రాధా నువ్వు పడిపోయావా, చూసుకోవాలి కదా అంటూ తన చేతులతో రాధను పైకి లేపి సపోర్ట్ ఇచ్చి లోపలికి తీసుకువెళ్తాడు. యష్ రాధకు ఏమైంది అనే కంగారుతో ఏడుస్తూ ఉంటాడు. ముందు ఆ ఏడు పాపరా బాబు, హడలు కొట్టి చంపేస్తున్నావు, మీ అమ్మకు ఏమీ కాలేదు అని విసుక్కుంటూ ఉంటుంది రాజ్యం. నాకేం కాలేదు నాన్న, చూడు బాగానే ఉన్నాను అని యష్ను దగ్గరికి తీసుకుంటుంది రాధ. తన కోసం అందరూ చుట్టూ చేరి తాపత్రయపడుతుంటే రాధ మనసు నిండిపోయి అసలు నొప్పే తెలియడం లేదు. అందరినీ చూసి తన మనసు నిండిపోతుంది. కళ్యాణ్ ఆ ఏసీ ఆన్ చేయి, రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అంటాడు విష్ణుమూర్తి. రాజ్యం ఈ పిల్లల్ని తీసుకుని నువ్వు కిందికి పద, రాధ కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అంటాడు విష్ణుమూర్తి. ఆగండి, ఎక్కడ నొప్పి చేసిందో తెలియాలి కదా అంటుంది రాజ్యం. ఎక్కడ చేస్తే నీకెందుకే, నువ్వేమైనా డాక్టర్వా, అక్కడ ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడులే పదా అంటూ కళ్ళతో సైగ చేస్తాడు విష్ణుమూర్తి. ఒరే కళ్యాణ్, అసలు నీకు నీ సంగతే కానీ పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలి అని ఏమైనా పడుతుందా? ఎంతసేపు డ్యూటీ అని హాస్పిటల్లోనే ఉంటావు, పేరుకు మాత్రం పెద్ద డాక్టర్లు, పిల్లల్ని చూసుకోవడం తెలియదు. పిల్లల్ని నేను చూసుకుంటాను, ముందు ఆ కాలికి ఏమైందో చూడు అంటూ పిల్లల్ని తీసుకుని ఇద్దరు కిందికి వెళ్ళిపోతారు. అందరూ కిందకి దిగి వెళ్ళిపోగానే కళ్యాణ్ రాధ కాళ్ళ దగ్గర కూర్చొని, ఇప్పుడు చెప్పు, నొప్పి ఎలా ఉంది, ఎక్కడుంది అంటాడు చొరవుగా రాధ పాదం పట్టుకుని. ఆ క్షణం రాధకు ఎందుకో గొంతు పెగల్లేదు, గుండె దడదడగా కొట్టుకుంటుంది. లేత తమలపాకుల్లా మిలమిలా మెరుస్తున్న ఆమె పాదాన్ని పరిశీలనగా చూస్తూ నొప్పి ఎక్కడా అంటూ పాదం మొత్తం ప్రెస్ చేస్తూ ఉంటాడు. నాకు ఎక్కడా నొప్పి లేదు, పూర్తిగా తగ్గిపోయింది అంటూ వెంటనే తన పాదాన్ని వెనక్కి లాక్కుంటుంది రాధ. ఏదైనా ప్రాబ్లమా అంటూ రాధను పట్టి చూస్తాడు కళ్యాణ్. నథింగ్, పెద్దగా నొప్పి లేదు అంటుంది రాధ తలదించుకొని. సరే, ఈ ట్యాబ్లెట్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో అంటూ రాధని ఒక్కసారి కళ్ళారా చూసుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు కళ్యాణ్. నేనేంటి ఇలా చేశాను, ఏమనుకున్నారో ఏంటో, అంతా ఈ గిరిజ వల్లే, అదే ఫస్ట్ టచ్ అది ఇది అని నాకు ఏదేదో చెప్పింది. ఆ రోజు నుంచి కళ్యాణ్ గారు టచ్ చేస్తుంటే నాకు ఏదోలా ఉంటుంది, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకూడదు అనుకుంటుంది రాధ. ఆ రోజంతా ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఆడిస్తూ రాధకు పూర్తిగా రెస్ట్ ఇచ్చేస్తాడు కళ్యాణ్. ఉదయం రాధ నిద్రలేవగానే ఎదురుగా గుడ్ మార్నింగ్ రాధా, పెయిన్ ఎలా ఉంది అంటూ విష్ చేస్తాడు. కళ్యాణ్ ఎదురుగా కనిపించేసరికి ఆశ్చర్యంగా తడబడి వెంటనే లేచి కూర్చుంటుంది. పూర్తిగా తగ్గిపోయింది, బాగానే ఉంది అంటుంది తలదించుకొని. సరే జాగ్రత్త, నేను ఒక సెమినార్కు అటెండ్ అవ్వాలి, కలకత్తా వెళ్తున్నాను. పిల్లలు మీరిద్దరూ అల్లరి చేయకుండా అమ్మను విసిగించకుండా ఉంటే నేను వచ్చేటప్పుడు మీకు డ్రెస్సులు టాయ్స్ అన్నీ తీసుకొస్తాను అంటూ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే ఏదో బెంగగా ఉంది, వెళ్ళాలనిపించట్లేదు, అయినా తప్పదు అనుకుంటూ నీకేం కావాలి రాదా అని అడుగుతాడు. మీకు రసగుల్లా అంటే ఇష్టమని చెప్పారు కదా, మర్చిపోకుండా తీసుకురండి అని గుర్తు చేస్తుంది రాధ. నేను అడిగింది నీకేం కావాలి అని, నా గురించి కాదు అంటాడు కళ్యాణ్ రాధను పట్టి చూస్తూ.
రాధ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఓకే, నువ్వేమి చెప్పట్లేదు కదా, నేనేం తెచ్చినా మాట్లాడకుండా తీసుకోవాలి అని లేచి బ్యాగ్ తీసుకుని బయలుదేరుతాడు. అందరికీ వెళ్ళొస్తానని చెబుతూ రాధని చూశాడు. ఎప్పుడూ నార్మల్గా చూసే రాధ కళ్ళలో ఏదో తెలియని భావం కళ్యాణ్ మనసును సున్నితంగా తాకుతుంది. కళ్యాణ్ అలా బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళిపోతుంటే రాధ ఎందుకో తట్టుకోలేకపోయింది. ఇలాగే వెళ్ళిన శ్యామ్ నాకు అందనంత దూరానికి వెళ్ళిపోయాడు అనుకుని ఒక్కసారిగా మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించి కళ్యాణ్ వెళ్ళాడా లేదా అని తెలుసుకోవడానికి కలకత్తాలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి కరెక్ట్గా ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ వెంటనే కాల్ రిసీవ్ చేసుకుంటాడు. ఏమండి, ఎలా ఉన్నారు, సేఫ్గా రీచ్ అయ్యారా అంటుంది కంగారుగా. రాధ మాటలు వినగానే కళ్యాణ్ మనసు పులకరించిపోతుంది. ఏంటి రాధా, ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను సేఫ్గానే ఉన్నాను, ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అంటాడు కళ్యాణ్. ఓకే కళ్యాణ్ గారు, మీరు జాగ్రత్త, టైంకి తినండి అంటుంది రాధ. థ్యాంక్ యూ రాధా, మిస్ యూ సో మచ్ అంటున్న కళ్యాణ్ గొంతులో చెప్పలేనంత ఆనందం వినిపిస్తుంది రాధకు. కళ్యాణ్ అలా సంతోషపడుతుంటే రాధకు చాలా నచ్చుతుంది. గుడ్ నైట్ అని మెల్లగా చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్నప్పుడు అసలు తనతో మాట్లాడాలి అనిపించదు. ఇద్దరం వేరు వేరు రూమ్స్లోనే ఉన్నాం, కానీ చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ఈరోజు ఎందుకో చాలా ఒంటరిగా ఉన్నాను అనిపిస్తుంది. కళ్యాణ్ గారు తొందరగా వచ్చేస్తే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటుంది రాధ. మిగిలిన భాగం తర్వాతి ఎపిసోడ్లో చూద్దామండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇటువంటి రియల్ స్టోరీస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.